వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నటువంటి అప్పల నరసింహరాజు విశాఖ జిల్లా పాండ్రంగిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అప్పల నరసింహరాజు మృతితో భీమిలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పల నరసింహరాజు రాజకీయ ప్రస్థానం సుదీర్ఘకాలం సాగింది. భీమిలి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 1989, 1994, 99 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేశారు నరసింహరాజు. అప్పల నరసింహరాజు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి మృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అప్పల నరసింహరాజు మృతి మాత్రం చాలా వరకు దిగ్భ్రాంతిని కలిగించేటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా సీనియర్ నేతగా ఉన్నటువంటి అప్పల నరసింహారాజు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనదంటూ ఒక మార్పు వేసుకున్నటువంటి నేతగా పేరున్నటువంటి నేత అప్పల నరసింహారాజు. అయితే ఈయన టీడీపీకి సంబంధించినంత వరకు సీనియర్ నేతగా ఉండడంతో పాటుగా మాజీ మంత్రి కూడాను. అయితే ఈయన గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ విశాఖ జిల్లా పాండ్రంగి తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడాను భీమిలి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఇది చాలా దిగ్భ్రాంతిని కలిగించే వార్తగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. సుమారు 4 సార్లు, ఏదైతే 1985 నుంచి 89, అదేవిధంగా 94, 99 ఏకదాటిగా 4 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి నేతగా పేరుంది అప్పల నరసింహరాజుకి. అదేవిధంగా కూడాను ఏదైతే భీమిలి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అభివృద్ధికి సంబంధించి కానీ, భీమిలి నియోజకవర్గానికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి నేతగా, భీమిలి నియోజకవర్గంలో అందరి ప్రజల ఆదరణ పొందినటువంటి నేత. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడాను ఎన్టీఆర్ హయాంలో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా చేసినటువంటి పేరున్నటువంటి గొప్ప మహనీయుడిగా ఆయన కొంత పేరు తెచ్చుకున్నారు. అయితే నరసింహరాజు కొంతకాలం నుంచి కూడాను అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాండురంగిలో ఈరోజు తుది శ్వాస విడిచారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ, మిగిలినటువంటి రాజకీయ నేతలు అందరూ కూడా ఏదైతే అప్పలరాజు మృతి పట్ల, అప్పల నరసింహారాజు మృతి పట్ల ప్రగాఢ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రి నారా లోకేష్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి గంటా శ్రీనివాస్తో పాటుగా పలువురు సీనియర్ నేతలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా క్రియాశీలకంగా పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? అంత్యక్రియలు ఎప్పటి వరకు నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఇప్పటికే తుది శ్వాస విడిచారనే రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఇప్పటికే సమాచారం అందినప్పటికీ కూడాను ఈ రోజు సాయంత్రము లేదనుకుంటే రేపు మార్నింగ్ కల్లా ప్రభుత్వ లాంఛనాలతో చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పూర్తిగా కూడా ఎవరెవరు రాబోతా ఉన్నారు వీటన్నిటికీ కూడాను పూర్తిగా కూడా ఆయన సొంత నివాసం వద్దనే పార్థివ దేహాన్ని ఉంచుతారా, లేదా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి రామ్నగర్ తీసుకొస్తారా, లేదనుకుంటే అక్కడి నుంచే అంతిమ సంస్కార కార్యక్రమానికి చేపడతారనేది దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిందే. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా తీవ్ర అనారోగ్యం ఉన్నటువంటి పరిస్థితి. సడన్ గా చికిత్స విడిచినటువంటి నేపథ్యంలో సీనియర్ నేతలంతా కూడా ఇప్పుడిప్పుడే నివాసానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. నేటి చేరుకున్న తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే విశాఖలోనే పర్యటించినటువంటి పరిస్థితి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన శ్వేతకోత్సవం కానీ, గూగుల్ సెంటర్ సంబంధించిన శంకుస్థాపనకు కూడా ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి విశాఖ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా పలువురు సీనియర్ నేతలు కూడా ఇప్పుడిప్పుడే ఆయన నివాసానికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రానికి లేదనుకుంటే రేపు మధ్యాహ్నం కల్లా ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. కాకపోతే భారతీయ దేహానికి సంబంధించినంత వరకు తన
నివాసం వద్దనే ఉంచుతారా, లేదనుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి మళ్ళీ తన అంతిమ యాత్ర నిర్వహిస్తారనే దానిపై కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీకి సంబంధించినంత వరకు సీనియర్ నేతలు కానీ, పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి నేతలు, అదేవిధంగా అప్పల నరసింహారాజు సంబంధించిన తనయుడు కూడా ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునేటటువంటి ప్రక్రియను బట్టి కూడా అంతిమ సంస్కారాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పి. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నటువంటి అప్పల నరసింహరాజు విశాఖ జిల్లా పాండ్రంగిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అప్పల నరసింహరాజు మృతితో భీమిలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పల నరసింహరాజు రాజకీయ ప్రస్థానం సుదీర్ఘ కాలం సాగింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి నేతగా ఎదిగారు. భీమిలి నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. ప్రధానంగా 1985, 89, 1994, 99 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా ఆయన గెలుపొందడం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అయితే అప్పల నరసింహరాజు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకుంటున్నారు. సో మరి కాసేపట్లో అప్పల నరసింహరాజు అంత్యక్రియలకి సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా వారి కుటుంబ సభ్యులు తెలియజేయనున్నారు.